బర్డ్ ఫ్లూ నేపథ్యంలో గద్వాల జిల్లాలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు మార్గాలను మూసేశారు అధికారులు. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కోళ్లు, కోడిపిల్లలతో వచ్చే వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వైరస్ తో కోళ్లు చనిపోతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు అధికారులు. నెల రోజుల పాటు ఈ తనిఖీలు ఉంటాయని, తెలంగాణలోకి కోళ్లను తీసుకురావద్దని సూచించారు అధికారులు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేది హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా నీకు వ్యాపిస్తుంది. ఆల్రెడీ డిసీజ్ మన తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణ ఏపీలో మన వచ్చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అంటే పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ పౌల్ట్రీ కానీ బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వైరస్ హైలీ ప్యాథోజెనిక్ వైరస్ ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వాటిని దయచేసి మళ్ళీ వచ్చిన వాటి రాకుండా ముందు జాతకానికి రాకుండా అక్కడికే మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డిసీజ్ మనకు కంట్రోల్ అయ్యేదాకా మనకు ఈ డిసీజ్ మనకు పరిస్థితి అందుబాటులో కంట్రోల్ అయ్యేదాకా మనం ఈ చెక్ పోస్ట్ డ్యూటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ప్లస్ వెటనరీ పశు వైద్య పరిశోధన శాఖ సహకారంతో రౌండ్ ది క్లాక్ 24 hours